వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ అనే వ్యక్తి డ్రైవర్పై దాడితో దాదాపు 27 ప్రైవేటు బస్సులను నిలిపి నిరసన తెలిపిన ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు. బస్సు ఆలస్యంపై ప్రశ్నించిన నవాజ్, భోజనం చేస్తున్నాం, 5 నిమిషాలు బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్ కండక్టర్. ఆగ్రహంతో డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బస్సు డ్రైవర్ రాములు, నిందితుడు నవాజ్పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సుల డ్రైవర్లు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో కదిలిన బస్సులు. ఎంతో మంది సురక్షితంగా గమ్యానికి చేర్చే బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దాడి జరుగుతుందని ముందుగా గ్రహిస్తే తమకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపారు. నా పేరు కృష్ణ. నేను వికారాబాద్ టు సాస్పేట్ నడిపిస్తాం. నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్లో అన్నం తింటున్నాం. టైం ఉంది, లంచ్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మాకు. మా టైం కానీ మేము మా ముంగట 2 బండ్లు వెళ్తాయి. దానికోసం సైడ్లో ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీకు జీతం ఇస్తున్నాము, గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు, గవర్నమెంట్ జీతగాళ్ళు మీరంటే మేము లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్. ఇన్వెస్ట్ చేసినాం, వీళ్ళందరితో దెబ్బలు తిన్నకైతే కాదు అని మేము ఆయనతోటి అన్నాం. అంటే 10 మందిని పిలిపించిండు. కాడదాలు తుమ్తేరకు వికారాబాద్లో ఎట్లుంటాం అంటే వాళ్ళు వికారాబాద్ వాళ్ళు అని చెప్పేసి మేము కూడా చేయి చేసుకోవద్దు, మా డ్యూటీలో మేము ప్యాసింజర్ మీద చేయి చేసుకునే హక్కు మాకు లేదు అని సంజాయించినాక మళ్ళీ వచ్చి చాలా వల్గర్గా తిట్టినాక మేము డిఎంను సందర్శించినాం, ఫోన్ చేసినాం. డిఎం సారు కంప్లైంట్ చేయకండి అన్నాడు. చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద. మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు. దాంతో మా డ్రైవర్లు అందరికీ మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. అంతే. ఇంకా మాకు ఆ టైం ఉంది. తిన్నాక కూడా ఇంకొక 10 నిమిషాలు టైం ఉంటుంది మాకు. ప్యాంట్ మీద వేయకుండా సైడ్లో వేసుకున్నాం. సైడ్లో వేసుకొని పార్కింగ్లో ఉంటుంది. పార్కింగ్లో పెట్టి తింటున్నాం. తినే టైంలో వచ్చిండు ప్యాసింజర్. 10 నిమిషాలలో వస్తామన్నా బస్సులో మాత్రం ఎక్కకండి, మేము తిన్నాక పాయింట్ మీద వేసినాక ఏమనంటే మాట్లాడదామండి, కానీ నువ్వు బస్సులో ఎక్కి వచ్చి కూర్చుని పెడతాం, మేము బ్యాగ్ పెడతాము వద్దా అని చెప్పినాం. అంతే. అన్నాక అయినా బస్ నీదా మీ అప్పదా అంటే మా అప్ప ఇప్పించిన బస్సు కాబట్టి నేను నడిపిస్తున్నాను ఇట్లనే అన్నాం. అంటే నువ్వు జీతగాని నీకు జీతం ఇస్తున్నాం మేము అన్నాగానే ఏం మాట్లాడుతున్నావు రా అని వచ్చి మీదికి వచ్చిండు. మొన్న వచ్చి మీదికి లేస్తున్నావు ఏంది, కిందికి దిగినాక మాట్లాడంటే కిందికి దిగి మాట్లాడే మూమెంట్లో 2 దెబ్బలు కొట్టేసిండు అన్నాను చెయ్యి మీద. కొట్టినాక అన్నేమన్నాడు, బస్సులో ఆపేసినాం సైడ్కి ఆపేసి అన్నేమన్నాడు, ఇదేమున్నా కానీ తర్వాత చూసుకుంటాం, మేము బస్సులో అయితే నడపలేమని పక్కకి పెట్టినాక వాళ్ళు 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి మమ్మల్ని నేను చేయం చేసుకోలేరు, కానీ ఒక్కడే మళ్ళీ చేసుకుండు. దాని దిక్కించి ఈరోజు పేరు నవాజ్ గంగారం కొట్టిండు, చాలా గట్టి కొట్టిండు. అన్న చేయి కూడా లేస్తలేదు. దాని దిక్కించి మేము కూడా డిఎంను సంప్రదించినాము, కేసు కూడా పెట్టినాము, కానీ ఇప్పటి వరకు కేసు కాలేదు. కేసు అయిందని మామూలుగా వాట్సాప్ లో రాసి పంపిస్తారు, కానీ పీడిఎఫ్ రాలేదు ఇంకా మాకు. ప్లస్ కంట్రోలర్లు కూడా తినే డ్రైవర్ల దగ్గరికి బండ్ల దగ్గరికి పోవద్దని చెప్తలేరు. ఎందుకంటే మేము పొద్దున 5 గంటలకు ఎక్కుతాం డ్యూటీ, మధ్యాహ్నం లంచ్ టైం మాత్రం దొరుకుతుంది, టిఫిన్ కూడా టైం దొరుకుతుంది. దాని దిక్కేం చెప్తే మేము మాట్లాడతాము, తర్వాత బండ్లు తీయండి అంటున్నారు. ఈ సమస్య పరిష్కరించిన దాకా వీళ్ళు మాకు సహకరిస్తలేరు.